హాయ్ అండి. విజయ లైఫ్ స్టైల్‌కి వెల్కమ్ అండి. ఈరోజైతే పుచ్చకాయ 4 రోజుల నుంచి ఇంట్లో ఉంది. అసలెప్పుడు మా ఇంట్లో పుచ్చకాయ వచ్చిందంటే ఆ మరుక్షణమే మధ్యాహ్నానికే కోసేయాలి. ఎందుకంటే ఫ్రూట్స్ అంటే నేను చాలా ఇష్టంగా తింటాను. నా కోసమే పట్టుకొస్తారు. ఎందుకంటే మా సాయిరాం పరశురాం తినమన్నా బతిమలాడి పెట్టాలి. అది కూడా మా ఇంట్లో పెద్ద గొడవ మాట. తినండి, తినండి అని తిట్టాలి. ఇగో కొంచెం తింటే మంచిది కదా! దావత్ అది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా! అని చెప్పాలన్నమాట. అయితే ఇష్టంగా నేనే తింటానన్నమాట పుచ్చకాయ. నా కోసమే తీసుకొచ్చారు మీ అన్నయ్య గారు. కానీ ఇది 4 రోజుల నుంచి కోయడానికి సందర్భం రావాలేదండి. ఇప్పుడొచ్చిందన్నమాట. ఒక్కొక్కసారి అంతే గదా! కుదరలేదు. మీరు కూడా చూస్తూ ఉంటారు కూడాని నా వీడియోస్ అన్నీ. అన్నిట్లోని ఒక 2 వీడియోలో ఇది కనపడే ఉండుంటుంది. ఈ సమ్మర్‌లో ఫ్రూట్స్‌కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వండి. ఆ రోజు రైస్ వండడం కుదరలేదు. చూపిస్తాను. మీరు అలా చెప్పేస్తే ఎలాగా కుదరలేదని చెప్తున్నాను నేను. మన సబ్స్క్రైబర్స్‌కి అది కాదమ్మా. యాక్చువల్‌గా చిరుదన్నాన్ని కూడా చాలా రకాలుగా చేసుకుంటాను తెలుసమ్మా. కొంతమంది పాలు కాసుకుని నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. చిన్నప్పుడు మీకు అదే పెట్టేదాన్ని గుర్తు మీకు చిన్నపిల్లలే. వేడి చేయకుండా ఉంటుందని చెప్పేసి సమ్మర్‌లో కొంచెం ఒంటికి చలువ చేస్తుందని అలాగే చేసేదాన్ని. కొంచెం అన్నంలోని పాలేసి పెరుగు తోడంటేసేసి ఉంచేదనమాట. ఉదయానికి చక్కగా మంచిగా ఫర్మెంటేషన్ అయిపోయి ఉండేది. ఇప్పుడు నేను మంచిగా కుకీస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఈ సమ్మర్‌లో పిల్లలు ఉంటారు కాబట్టి ఇంట్లో అమ్మ ఆ స్నాక్స్ కావాలి, ఈ స్నాక్స్ కావాలి, అయితే ఇలా చేయి, అలా చేయి అంటారు కదా! అందుకని మంచి కుకీస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. మంచి హెల్తీ పిండితోటి. అది కూడా చూడండి ఓటీజీయే ఉండక్కర్లేదు. చాలా బాగుంది. బాగుంది కదండీ! కానీ అంటే ఊట్లే వెయిట్ ఎక్కువ వచ్చిందిలే. ఎన్ని కేజీలో? ఇంచుమించు 5.5 కేజీల దాకా వచ్చింది. రిలయన్స్‌లో తీసుకొచ్చినట్టున్నారు కదా! బాగుంది. ఓకే చూద్దాం. ఇప్పటికే లేట్ అయింది నువ్వు కొయ్యడం. లేట్ అయింది. ఓకే నేను ఇంకా అంటే ఇది అవ్వదేమో అనుకుని తెమ్మన్నాను, కానీ బాగానే అయిపోయింది. నువ్వేమో సన్నంగా అన్నావు, పొద్దున తగ్గింది. పనసకాయ కోసాను కదా అందుకు. ఈ పుచ్చకాయలను అస్సలు నాకు ఎంత ఇష్టం అంటే అండి, దారిలో ఆగి కూడా ఇంటికి తెచ్చుకున్నా సరే బయటికి వెళ్ళినప్పుడు మంచి ఎర్రగా కనపడిందా, ఇంకా అక్కడ కొంచెం దుమ్మది లేకుండా చెట్లు అయి ఉండి నీడగా ఉందంటే ఆయనైనా సరే బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇస్తారన్నమాట. పుచ్చకాయ అంటే అంత ఇష్టం నాకు. మా ఆడపడుచు గారు వాళ్ళకు కూడా వేస్తారన్నమాట, తోటలు వేస్తారు. వాళ్ళు వచ్చే టైంలో పట్టుకొస్తారన్నమాట. లేదంటే వాళ్ళ పిల్లలది వచ్చినప్పుడు కూడా పంపిస్తారు కాయలు ఎప్పుడైనాని. బాగుంటాయి. మరి ఈ సీజన్లో వేశారో లేదో నేను అడగలేదు, కానీ భలే స్వీట్గా ఉంటాయి. పాపం వాళ్ళకి పచ్చిమిర్చి తోటలు ఉన్నాయండి. ఆ తోటలు అయిపోయిన తర్వాత ఇలాగ మధ్యలో పుచ్చ తోటలు కూడా వేసుకుంటారు. ఇంట్లోకే అమ్మడానికి అది కాదు, ఇంట్లో తినడానికి కానీ కాయలు ఇలా వేస్తారన్నమాట విత్తనాలు. అలా తెలిసిన దగ్గర వాళ్ళకి అలా వచ్చినప్పుడు అది తేడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు వరంగల్ సైడ్ కదా, ఆ టైంలో ఇక్కడికి వచ్చి ఉంటే కనుక పంపిస్తారన్నమాట ఎవరైనా వచ్చినప్పుడు. అది బాగానే ఉంది. కొంచెం లేట్ చేశానేమో అనుకుంటున్నాను కోయటం. లేట్ అయినా కూడా కొద్దిగా వాటర్ కంటెంట్ తగ్గుతుంది అంతే. కొద్దిగా పల్పు ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది. స్వీట్నెస్ తక్కువగా ఉంది, అంత లేదు. మొన్న అమ్మమ్మ పంపించిన కాయ అయితే చాలా స్వీట్గా ఉంది. నేను చూపించలేదండి అది కూడా. కాయ అయితే భలే తీపి ఉంది అది కూడా. ఇదిగోండి మొత్తం అంత పుచ్చకాయ ఇంకా ముక్కలు తినకుండా రసం తీసేసాను జ్యూస్ కింద. 2 గిన్నెలు వచ్చింది అంతే. అయితే కానీ ఇందులో నారింజకాయ అయితే మన చెట్టుకాయలు అన్నమాట, పైనుంచి తీసుకొచ్చి నారింజకాయలు మంచిగా పండిపోయినాయి. ఇవి స్వీట్ అండ్ పులుపుతో ఉంటాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేసుకుంటున్నాను. లాస్ట్లో కొన్ని ముక్కలు మిగిలితే బాగా చేసేసిన తర్వాత గుజ్జుగా చేసేసిన తర్వాత రసం తీసిన తర్వాత ఇదిగోండి మిక్సీ పట్టేసి కొంచెం ఉంటే ఆ రసం కూడా ఇందులో వేసేసాను అనమాట. ఈ సీజన్లో ఎండాకాలంలో పుచ్చకాయలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి మనకి ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడే దొరికేస్తున్నాయి అనుకోండి, కానీ ఎక్కువగా దొరికేది ఈ సీజన్లో. బాగా ఎండాకాలం దావత్ తీరడానికి చక్కగా ముక్కలు కాలితే ముక్కలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా రసం అయితే ఇంకా గొడవ ఉండదండి. ఐస్ పట్టిందని లేదంటే ముక్కలు కొంచెం ఇదైపోయినాయి అని అన్న ఫీలింగ్ ఉండదు. ఇందులోంచి గింజలు తప్పించండి. దీంట్లో తొనలు ఉంటాయి కదండి, ఈ తొనలు నోటికి తగిలితే చాలా బాగుంటుంది అన్నమాట. రసంతో పాటు ఈ తొనలు కూడా ఇందులో కలుపుకోవచ్చు అన్నమాట, సీడ్స్ కాకుండా
ఇలా కలుపుకుంటే భలే ఉంటుంది, నోటికి తగులుతుంది అన్నమాట, తాగినప్పుడు టేస్ట్ తెలుస్తుంది. 2 కాయలు వేసేసాను. ఇందులో పటికి బెల్లం కూడా వేసుకోవచ్చు, ఇంకా స్వీట్నెస్ కావాలి అనుకుంటే కనుక. నేనేంటంటే ఇంకా మామూలుగానే ఉంచేసాను. తాగినప్పుడు పిల్లలకి ఏమైనా కావాలంటే గ్లాసులో పోసుకొని కొంచెం షుగర్ వేసుకుంటారు. ఇవ్వండి జ్యూస్ అయితే నేను ఇంకొంచెం 2 నిమ్మకాయలు కూడా వేసాను, నారింజ కాయలు సరిపోలేదు, నిమ్మకాయలు వేసాను. టేస్ట్ చాలా బాగుంది. ఎందుకంటే పెద్ద టాస్క్ ఇదే. నాకు అదే అనుకుంటున్నాను నేను. ప్లాస్టిక్ గల్లాలు అమ్ముతారా, ఇదివరకు కిరసనాలు గల్లాలని అంటారు వాటిని అనేవారు, యూజ్ చేసేవారు కిరసనాలు అది ఉన్నప్పుడు. ఇప్పుడు లేదు కదా, అవి కూడా పోయినాయి. మామూలుగా ఇప్పుడు కొనుక్కొని ఇలాంటి ఫ్రూట్స్కి అది వేసుకోవడానికి బాగుంటుందేమో. ఈ బాటిల్ కూడా నిండిపోతే బాగుండు అనిపించింది, కరెక్ట్గా ఫుల్ అయిపోతే సరిపోదు. కొంచెం తక్కువ వచ్చింది, 1 లీటర్ తక్కువ వచ్చింది. 1 లీటరా, అంతేనా? అయితే వచ్చిన కాయ తెచ్చి మళ్ళీ చేసుకుని పెట్టుకో, ఫుల్ చేసుకోవాలి. అంత కష్టపడిపోయి అదేంటండి చెప్తున్నాను కదా, మైండ్ ఎలా ఉంటుంది అంటే నాది, అంటే కంప్లీట్గా అన్ని ఇలా 4 ఫుల్ అయిపోయి ఉండాలన్నమాట. అయితే ఏ ఫ్రిడ్జ్లో పెడదాం, కొత్త ఫ్రిడ్జ్లో పెడదామా? నేను ఒక ఐడియా చెప్పనమ్మా, ఈ 1 బాటిల్ వచ్చింది తాగేసాం అనుకో, 3 బాటిల్ ఫుల్ అంటే కూలింగ్ అవ్వాలే, ఇంకా అదేలే అంతే, కూలింగ్ అవ్వకుండా అవ్వదు కదా. ఇదిగోండి పుచ్చకాయ జ్యూసులు రెడీ అయిపోయింది. ఇందులో లెమన్ కూడా వేసాను నేను, నారింజకాయలు ఉంటే నారింజకాయలు, లేకపోతే లెమన్ వేసుకోండి. లెమన్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తాగాలంటే షుగర్ యాడ్ చేసుకోండి. మేమైతే షుగర్ లేకుండా తాగితే మంచిదని చెప్పేసి స్కిప్ చేశాను అనమాట. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఖాళీ లేదు, మిల్క్ అది పెట్టాలి కదా. ఈరోజు మళ్ళీ పాలు తీసుకొచ్చారు డాడీ. ఇందులో పెట్టేద్దాం. ఆన్ చేసావా? జై వినాయక. ఇదేనండి ఫస్ట్ పెట్టడం. అవుతుందా? ఇంకో ఆ బాటిల్ కూడా ఇచ్చుకో. కూలింగ్ అవుతుంది. 2 పడుతున్నాయండి బాటిల్స్, ఇంకో బాటిల్ కూడా తెచ్చి, అంటే 4 బాటిల్స్ పడుతున్నాయి అంతే. చిన్న కోకులు ఇలాంటివి అయితే కొంచెం ఎక్కువ పట్టచ్చేమో, పెద్ద పొడుగు బాటిల్స్ అయితే 4. కూలింగ్ అవుతుందండి, కొంచెం కూలింగ్ అయిన ఫ్రిడ్జ్లో కూలింగ్ అయిన తర్వాత కూడా తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే కూలింగ్ అలా ఉంటుందేమో కదా. అవుతుందా కూలింగ్? పెడుతున్నాం మరి, అయితే ట్రై చేస్తున్నాం ఫస్ట్ టైం కదండి, లేదంటే అందరూ షిఫ్ట్ చేద్దాం, లేకపోతే ఇందులోకి చిన్న ఫ్రిడ్జ్లోకి. ఇంకో బాటిల్ కూడా తెచ్చి కుక్కీస్ ఎలా చేసుకోవాలో అనేది చూపిస్తాను మీకు. మంచి హెల్తీ పిండితోటి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇంచక్కడగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈజీ అండి, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు అన్నమాట. కరెక్ట్గా 4 బాటిల్స్ పట్టినాయండి, బాగుంది. చూద్దాము కూలింగ్ అయితే కనుక. ఇది మటుకి కూల్ వాటర్ వస్తుంది అన్నమాట, ఇదేమో మామూలు నార్మల్ వాటర్, ఇదేమో హాట్ వాటర్ వస్తుంది. హాట్ వాటర్ కూడా మనం ఇక్కడ వెనకాల స్విచ్ ఉంటుంది, ఆన్ చేసుకుంటే రెడ్ లైట్ వెలుగుతుంది కాబట్టి బాగుంది, ఈజీగా అనిపిస్తుంది. శీతాకాలం అది బాగా యూస్ఫుల్ అవుతుంది. సమ్మర్లో కూల్ వాటర్ మేమైతే ఇప్పటివరకు అయితే చన్నీళ్ళు తాగట్లేదు, కూల్ వాటర్ ఏం తాగట్లేదు, నార్మల్ వాటరే తాగుతున్నాం. అయితే పొద్దున్నేమో అండి పుచ్చకాయ జ్యూస్ చేసేసి పక్కన పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టాను, కూలింగ్ అవుతుందని. ఇప్పుడు ఇంకా మనకి పిల్లలు హాలిడేస్కి ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచిగా హెల్తీ స్నాక్స్, కొంచెం స్వీట్ ఐటము బాగుండేటట్టుగా కుకీస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. కుకీస్కి ఓటీజీ ఉండాలని ఏమీ లేదు, స్టవ్ మీద కూడా ఇడ్లీ పాత్రలో పెట్టుకుని అది చేసుకోవచ్చు అన్నమాట. అది ఈజీగానే చేసుకోవచ్చు. కేక్ అది ఎలా చేసుకుంటామో కేక్ మీద ఇది ఈజీగా ఎక్కువసేపు పట్టదులేండి, మనం ఈజీగా కుక్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇందులో బటర్ తీసుకున్నాను. మనం కూలింగ్ రోజు కాకుండా మామూలుగా బయట పెట్టేసుకొని కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత ఇలా బటర్ తీసుకున్నాను. ఎంత అంత అని చెప్పట్లేదు కానీ మామూలుగా కొంచెం బటర్ అయితే తీసుకున్నాను. దీంట్లోకి బెల్లం, స్వీట్ బదులు అంటే షుగర్ బదులు బెల్లం వేస్తున్నాను. మెత్తగా కూరేసి వేస్తున్నాను. మనం ఇది కూడా మనకు తగ్గట్టుగానే, మన టేస్ట్కి తగ్గట్టుగానే. అలాగే మిల్క్, కొంచెం మిల్క్ కూడా వేస్తున్నాను. బాగా కరగాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో వంట సోడా కొంచెం, అదేండి కుకింగ్ సోడా అంటాం కదా, తినే సోడా, అది కొంచెం, బేకింగ్ పౌడర్ ఇది 1/4 అంతే, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే మైదా అంటున్నానంటే రాగిపిండి అన్నమాట. రాగిపిండి జల్లించి పక్కన పెట్టుకున్నాను, 1 కప్పు తీసుకున్నాను. అలాగే కొంచెం మైదా, ఎక్కువ వేసుకోవట్లేదు, 1 ఫుల్ కప్పు రాగిపిండి తీసుకుంటే
ఇదిగోండి అంతే. కొంచెం మనం మైదా వేసుకుందాం. పౌడర్ 2 స్పూన్లు వేసుకున్నాను. ఇది చాక్లెట్ కుక్కీస్ చేస్తున్నానండి నేను. అలాగే కొంచెం మైదా వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. ఒకసారి కలుపుకుందాం. ఒకవేళ మనకి తక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం మిల్క్ కలుపుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, కొంచెం మనకి కలలేదనుకోండి కొద్దిగా పాలు వేసుకుంటే సరిపోతుంది. బెల్లం వేస్తాం స్వీట్కి సరిపడిగా. వెనిలా ఎసెన్స్ కూడా మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇప్పుడు నా దగ్గర పైనాపిల్ ఫ్లేవర్ ఉంది, కానీ వెనిలా ఐస్ మనకి వెనిలా షుగర్ కూడా దొరుకుతుంది, అది వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. నాకైతే దొరకలేదు కాబట్టి నేను వెళ్ళలేదు, బయటకు వెళ్ళి తెచ్చుకుంటే ఉంటుంది. మాకు దొరకడం కూడా కొంచెం తక్కువలేండి అలాంటివి. ఇదిగోండి, ముద్ద అయిపోయింది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇదిగోండి, ముద్ద అయితే అయిపోయింది. ఇంకా గట్టిగా కూడా చేసుకున్నా పర్వాలేదు అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి నేను చాక్లెట్ చిప్స్ వేసేస్తున్నాను. ఇవి మనకు బయట దొరుకుతాయి బేకరీలో, అదిని హోల్సేల్ షాప్లో ఉంటాయి కదా, మనం తెచ్చుకోవచ్చు ఎన్నికలతో. ఇది ఒకసారి మొత్తం అన్నీ కలిపేద్దాం. అంతే సరిపోతుంది. మంచి అరోమా వస్తుంది కదా. స్వీట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అంతే, ఈజీగా చేసుకోవచ్చండి ఎవరివైనాని. వీటికి ఏం కొలతలు ఏముండవు. కొంచెం మనకి రాగిపిండి కంటెంట్ ఎక్కువ కావాలంటే రాగిపిండి కంటెంట్ ఎక్కువ తీసుకొని కొంచెం ఈ కప్పుతో నేను రాగిపిండి ఫుల్గా తీసుకుంటే ఒక అరకప్పు మైదా తీసుకున్నాను అంతే. దీని ప్లేస్లో మీరు ఓట్స్ కూడా తీసుకోవచ్చు, ఓట్స్ పౌడర్ కూడా. నేను ఇప్పుడైతే పక్కన పెట్టేసి ఓటీజీ ప్రీ హీటింగ్ పెడతాను. చేసేస్తున్నానండి కుకీస్ అయితేనే. మనకి ఏ షేప్లో కావాలితే ఆ షేప్లో చేయొచ్చు. నేను కొంచెం ఇలా పాలకోవలా చేస్తున్నాను. అయితే 3 వేసి పెడదాం. ఇలాగ నేను అన్నీ చేస్తానండి. చేసేసి ఈ చాకో చిప్స్ పైన కొంచెం డెకరేషన్కి పిల్లలు బాగా నచ్చుతుంది. ఇందులో కూడా చాక్లెట్లు వేసాం కదా, అందులోని రాగిపిండే కదా, బెల్లం పొడి, ఇందులో ఏవి అంటే ఏదైనా ఉంటే కొంచెం ఒక 2 స్పూన్లు మట్టుకి మైదా వేసాను, ఒక అరకప్పు దానిలాగా. ఇదిగోండి, ఇంకా పిండి ఉంది, ఇంకో వాయి అవుతుంది. ఈ లోపల నేను అక్కడ కూడా ప్రీ హీటింగ్ అవుతుంది కదా, ఒక్కోటి చేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. హెల్తీగా ఉంటుంది, పిల్లలకి ఇష్టంగా తింటారు. ఇదిగోండి, నేను అగారాది యూస్ చేస్తున్నాను. అగారాది ఓటీజీ మాట. ఇది అప్పుడే నేను 2 years నుంచి వాడుతున్నానండి. ఇది ప్రీ హీటింగ్ పెట్టాను అనమాట. 180 degreesలో ఒక 20 minutes పెట్టుకుందాం. 20 minutes టైం సెట్ చేసాను. 190 degrees, 170 అంతే సరిపోతుంది. ఓకే, కుకీస్ అయితే రెడీ అవుతున్నాయండి. ఇంకా మన పుచ్చకాయ జ్యూస్ ఎంతవరకు కూలింగ్ ఉన్నాయో లేదో చూపిస్తాను మీకు. ఇందులో పెట్టినేమో లైట్ కూలింగ్ ఉన్నాయన్నమాట. కూలింగ్ ఉంది, తాగేటట్టంతా ఉంది, మరీ ఎక్కువ లేదు. అయినా 2 బాటిల్స్ తీసి నేను డీప్లో పెట్టాను అనమాట. అంటే ఫస్ట్ టైం కదా అసలు ఇది ఎంత కూలింగ్ అవుతుందని, కానీ అవింది. ఇందులో కూలింగ్ అయిపోయిన తర్వాత ఇందులోకి షిఫ్ట్ చేసేసుకున్నాం అనుకోండి, అలా కూలింగ్ ఉంటుంది అనమాట. డీప్లో పెడితే గడ్డగట్టేస్తుంది కదా, ఆ అవసరం లేకుండా ఇందులో పెట్టుకోవచ్చు అన్నమాట డ్రింక్స్. ఇదిగోండి, కుకీస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇవి కొంచెం చల్లారవడానికి టైం పడుతుంది. మిగతావి ఉన్నాయి కదా, ఈ పేపర్ వేరే పళ్ళెంలోకి తీసేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో బటర్ పేపర్ వేసేసి మిగతావి కూడా చేసేస్తాను. ఎండలో పెట్టానండి, మళ్ళీని అక్కర్లేదులే ఒక్కరోజు. చూడండి, కుకీస్ అయితే రెడీ అయిపోయినాయి. రాగి పిండితో చేసుకున్న ఈ చాక్లెట్ కుకీస్ అయితే టేస్ట్ చేద్దాము.
ఒకసారి దగ్గర చూపించు. ఒక్క నిమిషం. ఇదిగోండి క్రిస్పీగానే ఉన్నాయి. చాలా బాగున్నాయిరా. బటర్ స్మెల్ తోటి, చాక్లెట్ ఫ్లేవర్ తోటి, కోకో పౌడర్ కూడా వేసాం కదా, బాగున్నాయండి. పిల్లలు కూడా తింటారు, ట్రై చేయండి. ఈ వేసవకాలం ఇంట్లో ఉంటారు కాబట్టి మన ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలకు బాగానే నచ్చుతుంది. ఈ బయట ప్యాకెట్ కన్నా ఇది బెస్ట్. ఇంట్లోని రాగి పిండి ఎంతో వేయలేదు కదా మైదా, ఇంకా పుచ్చకాయ జ్యూస్ పొద్దుట చేసింది. అవుతావా? వీడియో చూసినా రారు. తెలుస్తుంది. ఇది కూడా టేస్ట్ చేస్తాను. బాగుంది. లెమన్ పిండేనండి, కొంచెం లెమన్ ఫ్లేవర్ తోటి బాగానే ఉంది. నేనైతే పంచదార వేసుకోలేదు, పర్వాలేదు. ఈ స్వీట్నెస్ తోటి మేము తాగుతామన్నమాట, మాకు నచ్చుతుంది. లేదంటే పంచదార వేసుకోవచ్చు. ఎలా ఉంది? బాగా తెలుస్తుంది. అలా తెలిస్తేనే బాగుంటుంది. ఇదండి ఈరోజు అయితే వీడియో. కుక్కీస్, పుచ్చకాయ జ్యూసు ఇలాగా స్టోర్ చేసుకోవడం అదిని మీకు ఎలా అనిపించింది కామెంట్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.